బండి సంజయ్ పేరు తలుచుకోనిదే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు పూట గడవదని పరిస్థితి నెలకొందన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మాటలు పొంతన లేకుండా పోయాయన్నారు. గత 3 దశాబ్దాలుగా గత పాలకులు నగర సంస్థలో ఏర్పడే సమస్యలను పరిష్కరించక వదిలేయడంతో నేడు పెద్ద చిగుగా మారిందన్నారు. పాలకవర్గం ఏర్పడి 2 మాసాలు కాకముందే పనులు చేయడం లేదని విమర్శించే నాయకులకు తెలివి లేదన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులైన స్మార్ట్ సిటీ నిధులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అమృత్సర్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వ సహాయంతో బండి సంజయ్ కరీంనగర్కు తీసుకువచ్చారన్నారు. డంప్ యార్డ్ సమస్య కోసం కేంద్ర మంత్రి కట్టర్ను తీసుకువచ్చి సమస్యను వివరించి నిధులు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలపై కలిసి పనిచేసి నగర అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. నగరంలో నెలకొన్న డంపింగ్ యార్డ్, త్రాగునీటి సమస్య, రోడ్ల డ్రైనేజ్ సమస్యలపై చర్చించి ప్రజలకు జవాబుదారీతనంగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ప్రజల దీవెనలతోటి మీ అందరి సహకారంతో ఎన్నుకోబడి ఇంకా 2 మాసాలు కూడా పూర్తి కాలేదు. ఈ 16వ తారీఖు వస్తే 2 మాసాలు మా పాలకవర్గం ఏర్పడి, కానీ కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వారి కడుపు మంట, వారి కళ్ళ మంట, వారికి ఉన్నటువంటి మానసిక క్షోభ, వారికి ఉన్నటువంటి మానసిక బాధ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లో కనబడుతూ ఉన్నది. ఈరోజు మా మేయర్ గారు కులగాని శ్రీనివాస్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడి ఇప్పుడిప్పుడే పాలనను ఎన్నుకోబడ్డ 15 రోజుల తర్వాతనే 90 రోజుల ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం దానిలో భాగంగా ప్రతిరోజు డివిజన్లలో తిరగడం, అధికారులతో సమన్వయపరుచుకుంటూ మా పాలకవర్గం, మా మేయర్ గారు పనిచేస్తూ ఉంటే, మేమందరం పనిచేస్తూ ఉంటే, ఈరోజు మరి మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రం కూడా పొంతలు లేనటువంటి మాటలు మాట్లాడుతూ